తుఫాన్ ప్రభావంతో కాకినాడలో కూరగాయల మార్కెట్లు సూపర్ బజార్లు రద్దీగా మారాయి. వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు జనం. సాయంత్రం తుఫాన్ తీరం దాటితే బయటకొచ్చే పరిస్థితి ఉంటుందో లేదోనని అలర్ట్ అయ్యారు. అయితే తుఫాన్ కారణంగా రైతుల నుంచి మార్కెట్లకు ఇంకా కూరగాయలు రాలేదు. ప్రస్తుతం ఉన్న వాటినే కొనుక్కొని తీసుకుని వెళ్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిత్యావసర వస్తువులు కావచ్చు, అదేవిధంగా కూరగాయలు, రెగ్యులర్గా కొన్ని పాలు, తుఫాన్ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయని రైతు బజార్లు, అదేవిధంగా మార్కెట్లన్నీ కూడా ఫుల్ రష్గా కనిపిస్తున్నాయి. అంటే తుఫాన్ తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఇన్ని రోజులు మళ్ళీ యథావిధిగా పరిస్థితులు వచ్చే అవకాశం ఉండడంతో ముందుగానే ఎక్కువగా సేల్స్ చేస్తున్నారు, కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ స్థాయిలో ఏంటి తుఫాన్ గురించి ఎక్కువగా కొంటున్నారు ఏంటి? తుఫాను గురించి ప్రతి ఒక్కరూ కూరలు అన్నీ కూడా ఇంటి దగ్గర పట్టుకెళ్ళిపోతున్నారు. దానివల్ల మార్కెట్లో వస్తువులు కొంచెం దొరకట్లేదు. ఇది తుఫాను ప్రభావం వలన మరి కొనాలి కదా, ఏదో తుఫాను వస్తుందని ప్రభుత్వం చెప్తుంటే ఏమి ఉండవని కొనేస్తున్నాం. లేదండి, మోహన్తో యాక్చువల్గా సండే కొంటాము, కానీ ఈరోజు మోహన్తో తుఫాన్తో భయం వేసి ఏమన్నా 3 రోజులు చాలా ఇబ్బంది పడతామేమో అని చెప్పి ముందుగానే స్టాక్ చేసుకుంటున్నాం. ఒక 3-4 డేస్ కొనుక్కుంటున్నామండి. కానీ ఈ ప్రభావం చాలా గట్టిగానే చూపించేలా ఉంది కాకినాడకి. మరి సాయంత్రం తీరాన్ని దాటుతున్నారు కాబట్టి మాకు భయంగానే ఉంది అందరికీ. ఇది చూసుకోవచ్చు. పబ్లిక్ అంతా కూడా జనరల్గా ఒక వారానికి సరిపడా, అదేవిధంగా 4 రోజులకు సరిపడా కూరగాయలు కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు, పాలు దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ తుఫాను తీరం దాటిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, క్రౌడ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరు ఊహించలేని పరిస్థితి ఉంటుంది. దానికి అనుగుణంగానే పబ్లిక్ అంతా కూడా ఒక వారానికి సరిపడా తమ ఇళ్ల దగ్గర నిత్యావసర వస్తువులు, అత్యవసర వస్తువులు, అదేవిధంగా కూరగాయలు, ఇతర వస్తువులను స్టోర్ చేసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే రెగ్యులర్ రోజులతో మామూలుగా ఎక్కువగా సండే రోజు, వీకెండ్లో ఎక్కువగా జనాలతో ఎక్కువగా ఈ రైతు బజార్లు కిటకిటలాడతాయి. కానీ ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్, తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది తెలియని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రాబోయే 4 రోజులకు సంబంధించిన కూరగాయలు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, అత్యవసర వస్తువులు కొనుగోలు చేసామంటున్నారు. అయితే ఈ తుఫాను ప్రభావంతో, భారీ వర్షాలతో చాలా చోట్ల రైతులకు సంబంధించి పొలాల్లో ఈ పంటలు నాశనం అయిపోయినాయి. కూరగాయలు కావచ్చు, అదేవిధంగా ఇతర పంటలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. దాని ఎఫెక్ట్తోనే జనాల రద్దీ చూసుకోవచ్చు మనం. జనాలు ఎక్కడికక్కడ ప్రతి షాప్ దగ్గర, చిన్న షాపుల దగ్గర కూడా చాలా రద్దీ ఎక్కువగా అనిపిస్తుంది. వీకెండ్లో సేల్స్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు. ఏంటి తుఫాను వల్ల ముందుగానే సేల్స్ చేస్తున్నారు ఏంటి? తుఫాను ఎఫెక్ట్ వల్ల, తుఫాను వల్ల ఎక్కువ కొంటున్నారు ఇప్పుడు, లేదంటే నేను మాట్లాడలేనండి. ఇది చూసుకోవచ్చు. ఇటు మహిళలు కావచ్చు, అదేవిధంగా జెంట్స్ కూడా వచ్చి కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఇటు మార్కెట్లు అంతా కూడా రద్దీగా మారిన పరిస్థితి. ఎందుకంటే ఈ రాబోయే 4 రోజులు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఎవరు ఊహించలేని పరిస్థితి. కాబట్టి దానికి అనుగుణంగానే మార్కెట్లో రద్దీ కనిపిస్తుంది. నిత్యావసర వస్తువులు, అత్యవసర వస్తువులు, మరొకవైపు కూరగాయలు, పాలు, దానికి సంబంధించిన సేల్స్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే దుకాణాలు క్లోజ్ చేసే పరిస్థితి. ఎందుకంటే రైతుల నుంచి రావాల్సిన కూరగాయలు కావచ్చు, అదేవిధంగా ఇతర సేల్స్ వాళ్ళ దగ్గర దుకాణాల దగ్గర రాలేదు కాబట్టి వాళ్ళు క్లోజ్ చేస్తారు. మిగతా వాళ్ళు ఉన్న సరుకుని మొత్తం, కూరగాయలు కావచ్చు, అదేవిధంగా ఇతర సేల్స్ని, పాలు, కూరగాయలను కూడా కొనుగోలుకు, అమ్మగోలుతో రద్దీగా మారిన పరిస్థితి. ప్రకాష్ సాయి సుధీర్ ఎన్టీవీ, కాకినాడ నుంచి.